ప్రార్థన అందరం చేస్తామండి, కానీ మనం ఏదో నామకార్థమైన ప్రార్థనలు కూడా కాదు. దేవునితో సరైన సంబంధం ఏర్పరచుకునే ప్రార్థనలు చేయాలి. దేవుడి నుండి జవాబులు పొందుకునే ప్రార్థనలు చేయాలి. దేవుడు నా మొర వింటున్నాడా లేదా అని నీకు అర్థమైపోవాలి. ప్రార్థనలో దేవుడు విన్నాడని నిశ్చయత వచ్చేంత వరకు ప్రార్థన చేయాలి. దేవుడు నీకు సహాయం చేసేంత వరకు సహనంతో ప్రార్థనలు కనిపెట్టుకునే అనుభవం మనకు ఉండాలండి. దేవుడి దగ్గర ప్రార్థన చేసి సహనంతో కనిపెట్టుకొని దేవుడు ఇచ్చేంత వరకు కనిపెట్టుకొని, నువ్వే దిక్కు తండ్రి, నువ్వు ఇవ్వకపోతే నేను చచ్చిపోతే తప్పడా వీళ్ళు దిక్కులేదని దేవుడు పాదాలు పడుకొని దేవుడు ఇచ్చేంత వరకు ఓర్పుతో కనిపెట్టుకొని జవాబులు పొందిన అనుభవం మనకున్నదా? అది ఈ రోజు ప్రశ్న. యెహోవా ప్రార్థన చేయించున్నాడు కాదు, యెహోవా ప్రార్థనలో పోరాడుచున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. ప్రార్థనలో ఏమన్నా కావాలి కానీ నాకు నువ్వు ఇవ్వకపోతే ఎవరిస్తారే సరే? నువ్వే కదా నన్ను పుట్టించావు, నువ్వే నన్ను రక్షించుకున్నావు, నిజమైన దేవుడు అని నువ్వు బయలుపరుచుకున్నావు. నాకు ఇంత పెద్ద సమస్య వచ్చింది, ఈ పరిస్థితి వచ్చింది, ఆపత్కాలంలో నమ్ముకోవడం తగిన సహాయకుడు నువ్వు తప్ప ఎవరున్నారు నాకు దిగిరాకండి. ఏదో మానవ ప్రయత్నాలు చేయాలి కాబట్టి చేస్తున్నా తప్ప అవి కాదయ్యా. నువ్వు తండ్రి అసలు సహాయకుడు, నువ్వు అసలు సమస్య నుంచే దేవుడు నువ్వు దిగిరాజేసయ్యా, నువ్వు దిగి వచ్చేంత వరకు నేను పాదాలు వదలను అని ఆయన పాదాలు పట్టుకున్న ఒక సమస్య నుంచి నేను విడిపించబడ్డాను అన్న సాక్ష్యం మనకి ఎక్కడ ఉండాలి? ఒక ప్రోత్సాహకరమైన మాట చెప్పడం, మన సంఘానికి ఉందా చరిత్ర? మన సంఘానికి ఉందా చరిత్ర? సంఘానికి ఉంది. వ్యక్తిగతంగా మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవం కలిగి ఉండాలి. దేవుడు తప్ప ఇప్పుడు ఈ పరిస్థితుల్లోంచి మమ్మల్ని విడిపించగలన్న పరిస్థితులు మన సంఘానికి వచ్చాయి. దేవుని కార్యం మనం కళ్ళారా చూసాం. దేవుడే కనుక అప్పుడు పులుకోకపోతే ఏ మంచి సహాయం కూడా మనకు పనికొచ్చేది కాదు. సంఘానికి చరిత్ర ఉంది, కానీ వ్యక్తిగతంగా మనకు పర్సనల్ గా నేను మోకరించి నా పర్సనల్ లైఫ్ లో నేను దేవుని దగ్గర ఇది పొందుకున్నా, ఇది అడిగాక దేవుడు ఇచ్చాడని అనుభవం మనకు ఉందా?